ఖమ్మం జిల్లాలో హౌసింగ్ శాఖ ఏఈ పైన సిపి నేత దాడి చేశారు. ఎదులాపురం మున్సిపాలిటీలో మహిళా అధికారి పైన సిపి నేత దాడికి పాల్పడ్డారు. ఇంద్రమేళ్లకు హౌసింగ్ ఏఈ లావణ్య జియో ట్యాగింగ్ కోసం వెళ్లారు. దీంతో మహిళా అధికారిని సిబ్బందిని ఎవరు రమ్మన్నారని సిపిఐ నేత భాస్కర్ బెదిరింపులకు దిగారు. మహిళా అధికారి అని చూడకుండా సిపిఐ నేత దాడి చేశారు. దీంతో ఏఈ లావణ్య సిపిఐ నేత భాస్కర్ పై ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలో హౌసింగ్ శాఖ ఏఈ పైన సిపి నేత దాడి చేశారు. ఎదులాపురం మున్సిపాలిటీలో మహిళా అధికారి పైన సిపి నేత దాడికి పాల్పడ్డారు. ఇందిరామేళ్లకు హౌసింగ్ ఏఈ లావణ్య జియో ట్యాగింగ్ కోసం వెళ్లారు. దీంతో మహిళా అధికారిని సిబ్బందిని ఎవరు రమ్మన్నారని సిపి నేత భాస్కర్ బెదిరింపులకు దిగారు. మహిళా అధికారాన్ని కూడా చూడకుండా సిపి నేత దాడి చేశారు. దీంతో ఏఈ లావణ్య సిపి నేత భాస్కర్ పై ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలో హౌసింగ్ శాఖ ఏఈ పైన సిపిఐ నేత దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లలో అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో హౌసింగ్ శాఖ ఏఈ పైన సిపిఐ నేత దాడి చేశారు. ఎదులాపురం మున్సిపాలిటీలో మహిళాధికారిపై సిపిఐ నేత దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్టెగ్రీ ఏదైతే జియో ట్యాగింగ్ కోసం వెళ్ళినటువంటి ఎదులాపురం మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్నటువంటి అమ్మాయి అయితే అటు సిపిఐ నేత ఒక్కసారిగా ఆమెపై దాడి చేయడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. ఎదులాపురం మున్సిపాలిటీలో మహిళా అధికారిగా ఉన్నటువంటి అంటే ఏదైతే ఏఈగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిపై కూడా అటు సిపిఐ నేత భాస్కర్ కూడా దాడి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఎదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఇప్పటికీ ఇందిరమిళ్లకు సంబంధించినటువంటి జియో ట్యాగింగ్ కోసం అయితే వారి సిబ్బందితో కూడా లావణ్య అయితే వెళ్లారు. అయితే ఏఈ లావణ్యతో పాటు అంటే నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరందరి ముందే అటు ఏదైతే సిపిఐ నేతగా ఉన్నటువంటి భాస్కర్ తమపై చేసుకున్నాడని చెప్పేసి ఆమె అయితే అటు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హౌసింగ్ ఏఈ లావణ్య సిబ్బంది వద్దకు అటు సిపిఐ నేత చెరుకుపల్లి భాస్కర్ మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారని చెప్పేసి అయితే ఆయన బెదిరించాడు. అంతటితో ఆగకుండా మహిళా ఏఈ మరో ఇద్దరు సిబ్బంది ఏదైతే అనన్యపై కూడా చేసుకున్నారో అయితే సదరు సిపిఐ నేత చెరుకుపల్లి భాస్కర్ పై అటు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తను ఏదైతే వృత్తిరీత్యా ఈ రోజు హౌసింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానో ఆ నేపథ్యంలోనే ఈ జియో ట్యాగింగ్ కోసం ఎదులాపురం గ్రామానికి అయితే సాయంత్రం వెళ్ళాను. అయితే 4:30 గంటల సమయంలో ఈ యొక్క సిపిఐ మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తి తనను సిపిఐ పార్టీకి చెందిన వాడినని చెప్పి తన దగ్గరకు వచ్చి మీరు ఇక్కడికి ఎందుకు ఉన్నారు అని చెప్పడంతో గొడవపడి అసభ్యకరంగా పదజాలతో బూతులు తిడుతూ మహిళా ఉద్యోగులపై చేసుకున్నారని చెప్పేసి అయితే ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత అతని పేరు తెలుసు అంటే అతని పేరు చెరుకుపల్లి భాస్కర్ అని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏదైతే తన స్టాఫ్ నర్య, నిర్మల, అన్విత, రాహుల్, ముఖేష్, ఇటు దీక్షిత్ వీరంతా కలిసి కూడా ఈ జియో ట్యాగింగ్ కోసం వెళ్లారు. ఒకసారిగా ఇటు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలో ఇటు ఏఈలపై దాడిపై కూడా అటు అంటే ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ నేతపై కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారంతా కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్యకు తగు న్యాయం చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే లావణ్యపై అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి లావణ్యపై చర్యలు అంటే దాడి చేయడంపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఆ నిర్దాక్షిణ్యంగా కనీసం వివరణ అడగకుండా తమపై దాడి చేయడం ఏంటని చెప్పేసి అయితే లావణ్య అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అటు పోలీసు విచారణ అయితే కొనసాగుతుంది. ఇటు చెరుకుపల్లి భాస్కర్ అంటే భాస్కర్ పై ఫిర్యాదు రావడంతో అతను కూడా అంటే అతని కోసం కూడా అంటే వ్యక్తిగతంగా వెతుకుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీరందరిపై కూడా ఏదైతే సిపిఐ నేత వెనక ఇంకెవరన్నా ఉన్నారా లేకపోతే మరి ఏదైనా కారణం ఉందని ఆ నేపథ్యంలో కానీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటు ఇంటెలిజెన్స్ కూడా ప్రత్యేకంగా అటు అసలు ఎందుకు గొడవ జరిగిందనే దానిపై కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు ఇటు ఏఈపై దాడి చేయడంపై మాత్రం అటు ఉద్యోగ సంఘాలు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అతనిపై చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని చెప్పేసి అయితే లావణ్య కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి అయితే ఉపేందర్, సిపిఐ నేత పైన ఫిర్యాదుపై పోలీసులు ఏమంటున్నారు? సిపిఐ నేతను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఉపేందర్,
జియో ట్యాగింగ్ సంబంధించి అక్కడ అంటే సిపిఐ సంబంధించినటువంటి కొంతమంది లబ్ధిదారులు ఏదైతే ఇంద్రియం లబ్ధిదారులకు వచ్చారో వారంతా కూడా కొంత అంటే జియో ట్యాగింగ్ కి సంబంధించినటువంటి హౌసింగ్ నిర్మాణంలో కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మొదటి నుంచి కూడా వారు కోరుతున్న నేపథ్యంలోనే అంటే కొంత ఎక్కువగా అంటే 570 అంటే చదరపు అడుగుల లోపైనే ఇంద్రియం హౌసింగ్ నిర్మాణం చేపించుకోవాలి. అయితే వీరు కొంత ఎక్కువగా చేపించుకున్నారా లేకపోతే తక్కువగా అయిందనే నేపథ్యంలోనే ఇటు సిపిఐ నేత ఆగ్రహించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అటు సిపిఐ పార్టీకి సంబంధించిన వారంతా కూడా అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భాస్కర్ పై కూడా అంటే విచారణ అయితే కొనసాగుతుంది. అటు పార్టీ కూడా దీన్ని అంటే తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం అధికారికంగా కూడా ఎక్కడ కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు కూడా అటు పార్టీ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అటు ఏదైతే సిపిఐ నేతగా ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా అంటే స్థానికుల నుంచి కూడా కొంత నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు సంబంధించిన వారికి ఈ హౌసింగ్ సంబంధించినటువంటి ఇళ్లను ఇప్పించుకున్నారు. అదే విధంగా ఈ జియో ట్యాగింగ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిపిఐ నేతగా ఉన్నటువంటి భాస్కర్ అసలు ఇలా చేయడానికి కారణాలు ఏంటనే విషయాన్ని మాత్రం అటు పార్టీ మాత్రం అంటే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసులు కూడా అసలు ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, అసలు వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, మరి ఏదైనా కారణాలా లేకపోతే ఇటు లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందనే కోణంలో కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అటు ఏదైతే ఒక ఎంప్లాయీ అంటే అధికారిపై కూడా దాడి చేయడం మాత్రం దీన్ని అటు ప్రజా సంఘాలు కావచ్చు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు లావణ్య మాత్రం ఫిర్యాదును మాత్రం ఇచ్చిన నేపథ్యంలోనే తాను ఉన్నతాధికారులను కూడా కలిసి తన సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తానని చెప్తున్నారు. తన వినతిని కూడా అటు జిల్లా కలెక్టర్ కూడా చెప్తానని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం అక్కడ అయితే విచారణ అయితే కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.